పేదోడికి జగన్ మంచి చేయడం ఏంటి, ఆ పేరు జగన్కి ఎట్లా వస్తుందని దాని మీద బురద చల్లి తప్పుడు ప్రచారాలు చేసి ఆపిచ్చి ఇప్పుడు అది కాస్త అడ్డదిడ్డంగా ఆగిపోతే దాన్ని మళ్ళీ జనం తిడతంటే అది మళ్ళీ జగన్కి పేరు వచ్చి మనం నెత్తినేసుకునేటటువంటి ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. కాబట్టి ఈ పాపం కూడా జగన్ మీదే రుద్దేటటువంటి దిక్కుమాలిన వార్తలు ఆంధ్రజ్యోతిని మించి ఇంకెవరు రాయలేరు. తాజాగా చూస్తే భారీగా అక్రమంగా నిషేధిత భూములను ప్రీహోల్డ్ చేయించుకున్నవారు, ఎకరం భూములు ఉన్న బొక్క రైతులు ఒకటేనా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. ఫ్రీహోల్డ్ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చుకున్న 10 నెలలుగా నానుచుతుండం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. చట్టవిరుద్ధంగా చేతులు మారిన భూముల విస్తీర్ణం ఎంత తెలుసు, వాటి వెనక ఉన్నది ఎవరో తెలుసు. ఇలాంటి భూముల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీద ఇప్పటికే ఒక నివేదిక ఉంది. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా ప్రీహోల్డ్ భూముల మీద నిర్ణయాన్ని మరో 2 నెలలు వాయిదా వేసిందని రాసుకొచ్చారు. ఏ ప్రభుత్వ అధికారి, ఏ రాజకీయ నాయకుడు కూడా దొరికిందాన్ని అడ్డదిడ్డంగా దోచుకోవాలనుకుంటాడు. పేదోడికి వచ్చినటువంటి పట్టా భూమిని ప్రీహోల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముకునేది అది వైసీపీ వాడికి అమ్ముకోవచ్చు, తెలుగుదేశం వాడికి అమ్ముకోవచ్చు. తెలుగుదేశం వాడి అధికారంలో ఉంటే తెలుగుదేశానికి వాడికి అమ్ముకుంటాడు, వైసీపీ వాడి అధికారంలో ఉంటే వైసీపీ వాడికి అమ్ముకుంటాడు. ఈ అమ్మిన వాళ్ళకి మాత్రమే అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యం అంటే దోచుకోవడానికి సిద్ధపడ్డట్టు. అది పాయింట్. అంతే తప్పించి ఇక్కడ రాజకీయ నాయకుడికి ఏమీ ప్రజల మీద ప్రేమే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ అప్పుడు జగన్ మనుషులందరూ కొనుక్కోవడం కోసమే ఈ చట్టం తెచ్చారని టోటల్గా ఆత్పారేశారు. ఇప్పుడు జనాలు తిడతండేటప్పటికి ఇప్పుడు అధికారులు తప్పు, అప్పుడేమో జగన్ది తప్పు. ఇది విచిత్రమైనటువంటి కథనాలు.